Hi everyone, a very good morning to one and all. Welcome to LK Coaching Center. So today we are going to discuss about basic arithmetic previous question papers only. ఓకేనా? సో ప్రీవియస్ ఇయర్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఆల్ స్టేట్ పేపర్స్ అన్నమాట. సో అన్ని గ్యాదర్ చేసి నేను కొన్ని క్వశ్చన్స్ గా ప్రిపేర్ చేసుకున్నాను. సో వన్ బై వన్ మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఓకేనా? సో ఫస్ట్ హర్యానా పేపర్ లైట్ కొన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? హర్యానా పేపర్ అండి. ఓకేనా? హర్యానా పేపర్ అన్ని మిక్స్డ్ ఉంటాయి, బట్ ఫస్ట్ హర్యానా పేపర్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో రిమైనింగ్ ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అవి కాదులేండి. ఓకేనా? అదే పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. హర్యానా పేపర్ ఇంతకు ముందు నేను చేయలేదు, సో హర్యానా పేపర్ చేద్దాం ఒకసారి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సో ఇక్కడ ఏం నోట్ చేయలేదు, ఇప్పుడు నోట్ చేసుకొని డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఓకేనా? నోట్ చేసుకొని డిస్కస్ చేస్తూ వెళ్దాం. సో చూడండి, if A salary is 25% more than B salary, ఓకేనా? if A salary is 25% more than B salary, ఓకేనా? if A salary is 25% more than B salary, then సో ప్రతి ఒక్కరు చేయగలరు. దెన్ B salary is how much lower than A salary? How much lower than A salary? So very basic question, ఓకేనా? సో మనము డిస్కస్ చేసుకున్నాం కదండి. సో పర్సంటేజెస్ డిస్కస్ చేసుకునేటప్పుడు బేసిక్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మెథడ్ లో ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అందులో వస్తుంది. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ టైమ్ అండ్ వర్క్ లో కూడా వస్తుంది. ఓకేనా? టైమ్ అండ్ వర్క్ లో రేషియో అండ్ ఎఫిషియన్సీ అనే టాపిక్ లో కూడా ఇది వస్తుంది. రేషియో అండ్ ఎఫిషియన్సీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా టైమ్ అండ్ వర్క్ లో. సో ఆ సబ్ టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనము డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో ఒకసారి గుర్తు తెచ్చుకొని క్వశ్చన్కి ఆన్సర్ సాల్వ్ చేయండి, ఆన్సర్ చేసి పెట్టండి. 20% కరెక్ట్. ఇఫ్ A salary is 25% more than B salary, then B salary is how much lower than A salary. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. చూడండి, ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి వినండి, జస్ట్ వినండి. సో ఏమంటున్నాడు, ఏ జీతం, ఓకేనా, ఏ జీతం బి జీతం కంటే 25% ఎక్కువ అంట. ఓకేనా? ఇఫ్ ఏ శాలరీ 25% మోర్ దాన్ బి శాలరీ, సో ఏ జీతం అనేది బి జీతం కంటే 25% ఎక్కువ. ఓకేనా? సపోజ్ ఇది ఏ అనుకుందాం, ఓకేనా, ఇది బి అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏ జీతం వచ్చేసి బి జీతం కంటే ఎంత ఎక్కువ అంటున్నాడు, 25% ఎక్కువ అంటున్నాడు. సో బి ఇనిషియల్ గా ఎంత ఉందో తెలియదు మనకు, కాబట్టి 100 అనుకుందాం, 100% అనుకుందాం. సో ఇనిషియల్ గా ఇది 100% అనుకుంటే బి కంటే ఎంత ఎక్కువ, 25% ఎక్కువ. ఓకేనా? సో ఇనిషియల్ గా 100 ఉంటే అది 25% ఎక్కువ అంటే ఏమవుతుంది, 125 అవుతుంది. రైట్? 125 అవుతుంది. సో ఎందుకంటే 25% ఎక్కువ అంటున్నాడు. అయితే బి శాలరీ ఈజ్ హౌ మచ్ లోయర్ దాన్ ఏ శాలరీ, అంటే బి జీతం అనేది ఏ జీతం కంటే ఎంత శాతం తక్కువ. ఓకేనా? బి శాలరీ ఈజ్ హౌ మచ్ లోయర్ దెన్ ఏ శాలరీ, బి జీతం అనేది ఏ జీతం కంటే ఎంత శాతం తక్కువ అంటున్నాడు. మనకు ఆప్షన్స్ ఇచ్చేసి ఆప్షన్ ఏ 20% ఇచ్చాడు, ఆప్షన్ బి వచ్చేసి 16.67%, ఆప్షన్ సి వచ్చేసి 33.33%, ఆప్షన్ డి వచ్చేసి 25% ఇచ్చాడు. ఓకేనా? సో దీన్ని ఏ విధంగా చేయొచ్చండి చూడండి. సో మనం సింపుల్ గా ఏమంటున్నాడు, ఏ జీతం బి జీతం కంటే 25% ఎక్కువ అంటున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు చూడండి, వాట్ పర్సెంటేజ్ మోర్ దాన్ అన్నా, వాట్ పర్సెంటేజ్ లెస్ దాన్ అన్నా మనం ఏం చేస్తామండి, ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద డిఫరెన్స్. ఓకేనా? డిఫరెన్స్ తీసుకుంటాం. డిఫరెన్స్ తీసుకున్న తర్వాత దేనితోనైతే కంపేర్ చేస్తున్నాడో దాన్ని డినామినేటర్ లో రాసుకుంటాం. డిఫరెన్స్ వచ్చినది న్యూమరేటర్ లో రాసుకుంటాం. ఓకేనా? ఇంటూ పర్సెంటేజెస్ లో అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100%. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అండి, 125 మైనస్ 100 ఏమవుతుంది, 25 అవుతుంది మనకు. ఓకేనా? 25 అవుతుంది. సో మనము డిఫరెన్స్ అనేది మనకు
న్యూమరేటర్లో ఉంటుంది. సో ఇఫ్ ఏ శాలరీ ఇస్ 25% మోర్ దెన్ బి శాలరీ, దెన్ బి శాలరీ ఇస్ హౌ మచ్ లోయర్ దెన్ ఏ శాలరీ. ఏ జీతం కంటే బి అనేది ఎంత శాతం తక్కువ అంటున్నాడు. సో ఏతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి మనకు డినామినేటర్లో ఏ శాలరీ వస్తుంది. ఎంత? 125 ఇంటూ 100%. ఓకే. సో 25 1 జా, 25 5 జా. సో 5 1 జా, 5 20 జా. సో బి శాలరీ ఈస్ 20% లోయర్ దాన్ ఏ శాలరీ. ఓకేనా. సో 20% వస్తుంది అనమాట. 20% వచ్చేసి ఆన్సర్. సో ప్రతి ఒక్కరు చేసే ఉంటారు, కొందరు మాత్రమే చేయలేదు. వాళ్ళు ఒకసారి నోట్ చేసుకోండి, తెలుగులో చెప్పండి అన్న వాళ్ళు. నోట్ చేసుకోండి. సో మనం డిస్కస్ చేసామండి పర్సంటేజెస్ లో ఫస్ట్ మెథడ్ ప్రాబ్లమ్స్ ఇవి. సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు, ఎందుకంటే డిఫరెంట్ పేపర్స్ లో అడుగుతున్నాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ డీలర్ సో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మోస్ట్లీ అడగొచ్చు, అడగకపోవచ్చు, బట్ హర్యానా పేపర్లో అడిగాడు. సో మన స్టేట్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎప్పుడు అడగలేదు. ఒకసారి చూడండి. ఇఫ్ ఏ డీలర్, ఓకేనా, ఇఫ్ ఏ డీలర్ wants to earn 40% profit, wants to earn 40% of profit. ఓకేనా. an article on an article after offering 30% discount, after offering 30% at discount, 30% discounts, but by what percentage should be increased his market price to arrive at the label price. ఓకేనా, arrive at the label price. ఓకే. సో నోట్ చేసుకోండి. ఎవరికైనా చూడండి, ఇఫ్ ఏ డీలర్ వాంట్స్ టు ఎర్న్ 40% ప్రాఫిట్ అండ్ అన్ ఆర్టికల్ ఆఫ్టర్ ఆఫరింగ్ 30% డిస్కౌంట్, అంటే 30% డిస్కౌంట్ ఇస్తే 40% ప్రాఫిట్ వస్తుందంట. అయితే బై వాట్ పర్సంటేజ్ షుడ్ బి ఇంక్రీజ్ హిజ్ మార్కెట్ ప్రైస్ టు అరైవ్ ఎట్ ద లేబుల్ ప్రైస్. ఎంత శాతం ఇంక్రీజ్ చేస్తే అది లేబుల్ ప్రైస్ కి ఎంత శాతం పెంచాలి అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను చూడండి. ఇఫ్ ఏ డీలర్ వాంట్స్ టు ఎర్న్ 40% ప్రాఫిట్ ఆన్ అన్ ఆర్టికల్ ఆఫ్టర్ ఆఫరింగ్ 30% అన్నాడు కదా. సో ఒకవేళ, ఓకేనా, ఒకవేళ డీలరు 30% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అంట, ఓకేనా, 30% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఒక వస్తువుపై 40% లాభం పొందాలంటే, ఓకేనా, ఒక వస్తువుపై 40% లాభం పొందాలంటే ఎప్పుడు? 30% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత. అయితే ఓకేనా, 30% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఒక వస్తువుపై 40% లాభం పొందాలంటే లేబుల్ ధర ఈజ్ నథింగ్ బట్ మార్కెట్ ప్రైస్. ఓకేనా, లేబుల్ ధరకు ఈక్వల్ కావాలంటే, అంటే చేరుకోవాలంటే, లేబుల్ ధరకు చేరుకోవడం కొరకు అతను మార్కు చేయబడ్డ ధరను, ఓకేనా, అతను మార్కు చేయబడ్డ ధరను ఎంత శాతం పెంచాలి? ఓకేనా, వాట్ పర్సెంటేజ్ షుడ్ బి హిజ్ మార్కెట్ ప్రైస్ టు అరైవ్ ఎట్ ద లేబుల్ ప్రైస్, ఎంత శాతం పెంచాలి అంటున్నాడు. సో చేయండి. ఆప్షన్ 1 వచ్చేసి 50%, ఆప్షన్ బి వచ్చేసి 100%, ఆప్షన్ సి వచ్చేసి 200%, ఆప్షన్ డి వచ్చేసి 60%. ఓకే, కరెక్ట్, 100% అండి. ఎస్, ఆన్సర్ వచ్చేసి 100%. ఓకేనా, 100%, 200% కాదు. పెంచవలసింది 100%. మనకి ఎంత వస్తుంది? మార్కెట్ ప్రైస్ 200 వస్తుంది. ఓకేనా, మార్కెట్ ప్రైస్ 200 వస్తుంది, బట్ ఆన్సర్ ఏంటి? ఎంత పెంచవలను అన్నాడు. సో 100%. ఓకేనా, 100
పర్సంటేజ్. ఓకే. సో చూసుకోండి ఒకసారి. ఇంకా ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయండి. చేయండి. ఓకే అండి. సో ఇవి చూడండి. మార్పుడు ప్రైస్ గురించి మనకెక్కడ ఇవ్వలేదండి ఏపీ పేపర్‌లో. బట్ మనకు సిలబస్‌లో గూడా లేదు. డిస్కౌంట్ అండ్ మార్పుడు ప్రైస్ అనేది సెపరేట్ సబ్ టాపిక్ అన్నమాట. ఓకేనా. డిస్కౌంట్ అనే దాంట్లో మనకు వస్తుంది మార్పుడు ప్రైస్ అనేది. ఓకేనా. రాయితీ అనే దాంట్లో మనకొస్తుందన్నమాట. లేబుల్ ప్రైస్, మార్పుడు ప్రైస్ అనేది మనకు సెపరేట్ సబ్ టాపిక్ అన్నమాట ఇది. ఓకేనా. ప్రకటన వెల అంటాం దీన్ని. ఓకేనా. ప్రకటన వెల అంటాం. సో నేను క్లాస్ అయిపోయిన తర్వాత మార్పుడు ప్రైస్ గురించి నేను డిస్కస్ చేశాను క్లాస్‌లో. ఓకేనా. డిస్కస్ చేశాను. బట్ మార్క్డ్ ప్రైస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి డిస్కస్ చేయలేదు నేను. ఓకేనా. సో ఒకసారి చూసుకోండి. ఏమీ లేదండి. మార్క్డ్ ప్రైస్ అంటే ఏంటి? చూడండి. మార్కప్ అంటే మార్క్డ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అన్నమాట. ఓకేనా. మార్క్డ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఆల్రెడీ చెప్పాను కదా! సో డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్క్డ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. ప్రకటన వెల మైనస్ అమ్మిన వెల. సో డిస్కౌంట్ పర్సెంటేజ్ అడిగితే సపోజ్ మనకు ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగినా, లాస్ పర్సెంటేజ్ అడిగినా ఏ విధంగా చేస్తాం? సపోజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగాడనుకోండి. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100% కదా! సో అదే విధంగా డిస్కౌంట్ పర్సెంటేజ్ అడిగారనుకోండి. డిస్కౌంట్ బై మార్క్డ్ ప్రైస్ ఇంటూ 100%. ఓకేనా. ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతాడు. సో ఈ క్వెషన్ ఏ విధంగా అడిగాడంటే చూడండి. జస్ట్ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ మనకు టాపిక్ కంప్లీట్‌గా తెలిసినా ఈ ప్రాబ్లమ్ సింపుల్‌గా సాల్వ్ చేయొచ్చు. చూడండి ఏమంటున్నాడు అతను? ఒక డీలరు 30% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఒక వస్తువును ఓకేనా. ఒక వస్తువుపై 40% లాభం పొందాలంటే ఓకేనా. 40% లాభం పొందాలంటే లేబుల్ ధరకు చేరుకోవడం కొరకు అతను మార్క్ చేయబడ్డ ధరని ఎంత శాతం పెంచాలి అంటున్నాడు. చూడండి. ఇఫ్ ఏ డీలర్ వాంట్స్ టు ఎర్న్ 40% ప్రాఫిట్ అనే ఆర్టికల్ ఆఫ్టర్ ఆఫరింగ్ 30% డిస్కౌంట్ అన్నాడు. సో ఏం చేయొచ్చు మనము? సో 40% ప్రాఫిట్ అంటున్నాడు. సింపులే. వెరీ సింపుల్ చూడండి. 40% ఏమంటున్నాడు? ప్రాఫిట్ అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు? 30% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు. ఓకేనా. 30% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు. 30% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు. ఇనిషియల్‌గా మనకు 100% ఉంటుంది. ఓకేనా. ఇనిషియల్‌గా మనకు 100% ఉంటుంది. 30% డిస్కౌంట్ అంటే ఎంత అవుతదది? 70% అవుతది. ఓకేనా. 70% అవుతది. సో 30% డిస్కౌంట్ అంటే 70% అవుతుంది గదా! సో 70% ఉన్నప్పుడు ఏమవుతదది? 40% ప్రాఫిట్ అవుతుందంట. 30% డిస్కౌంట్ ఇస్తే ఓకేనా. 30% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఒక వస్తువుపై 40% లాభం పొందాలంటున్నాడు. సో 40% ప్రాఫిట్ అంటే ఏమవుతది? ఇనిషియల్‌గా 100% ఉంటుంది. 40% ప్రాఫిట్ అంటే 140% అవుతదది. 140 అవుతది. ఓకేనా. 140 అవుతది. సో 140 ఓకేనా. 140 సో 70%కి 140 అయితే 100%కి ఎంత? ఓకేనా. 100%కి ఎంత? ఓకే. సో చూడండి. చూడండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 100 ఇంటూ 140 డివైడెడ్ బై 70. సో 71 జా 72 జా ఎంతొచ్చిందండి? 200 వచ్చింది. ఏందిది? మార్క్డ్ ప్రైస్. ఓకేనా. మార్క్డ్ ప్రైస్. అంటే మనం ఎంతకు పెంచితే 40% ప్రాఫిట్ వచ్చిందండి? సో 200 ఓకేనా. 200 100% అనేది మనకి ఎంత ఉండాలి? 200 ఉండాలి మార్క్డ్ ప్రైస్. ఓకేనా.
కాబట్టి చూడండి, కాబట్టి మనం లేబుల్ ధరకు చేరుకోవడం కొరకు మార్పు చేయబడ్డ ధరను 200 రూపాయలకు పెంచితే, ఓకేనా, శాతం ప్రకారం ఎంత పెంచాలి? డబుల్ కదా, డబుల్. సో 100% అవుతుంది అనమాట. ఓకేనా, 100% అవుతుంది. ఓకేనా, 100% అవుతుంది. సో చూసుకోండి ఒకసారి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకేనా, మీకు జస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చేయడం తెలిస్తే సరిపోతుంది. ఓకేనా, సరిపోతుంది. ఓకే, సో చూసుకోండి. ఫస్ట్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ 1600 రూపీస్. ఏ సమ్ ఆఫ్ 1600 rupees. ఓకేనా, ఏ సమ్ ఆఫ్ 1600 rupees gives a simple interest. Gives a simple interest. Gives a simple interest of 252 rupees. 252 rupees in second year. In second year. ఓకేనా, ఇన్ సారీ సెకండ్ ఇయర్ కాదులే, 2 years. In 2 years. 2 years and 3 months. 2 years and 3 months. The rate of interest per annum is what? The rate of interest. The rate of interest per annum is what? So చూడండి, a sum of 1600 rupees gives a simple interest of 252 rupees in 2 year and 3 months. The rate of interest per annum is what? సో ఏమేమి ఇచ్చారండి మనకు? చూడండి, ప్రిన్సిపల్ ఇచ్చారు. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? 1600 రూపీస్ ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంట? 250 రూపాయలు అంట. ఓకేనా, వడ్డీ ఎంత అంటున్నాడు? బారు వడ్డీ ఎంత అంటున్నాడు? 252 రూపీస్ అంటున్నాడు. టైం పీరియడ్ ఎంత అంట? 2 years 3 months కి వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 252 రూపీస్ అయిందంట 1600 పైన. ఓకేనా, అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఓకేనా, సో 2 సంవత్సరాల 3 నెలలకు 1600 రూపాయల పైన అతనికి బారు వడ్డీ వచ్చేసి 252 రూపాయలు అయింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత? వడ్డీ రేట్ అనేది ఎంత? ఓకే, సో కనుక్కోండి. వెరీ సింపుల్ కదా. సో మనకు ప్రిన్సిపల్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, టైం పీరియడ్ ఇచ్చాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఏంటి? సో సింపుల్ ఫార్ములా 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై టీ ఇంటూ టీ చేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ఎంత వస్తుంది చెప్పండి? ఎస్, 7% ఈజ్ ద రైట్ ఆన్సర్. కరెక్ట్. సో చూడండి, కరెక్ట్ అండి. సో చూడండి, సో P is equal to 1600 rupees, right? 1600 rupees. So time period is equal to 2 years 3 months. దీన్ని మనం ఇయర్స్ లో కన్వర్ట్ చేద్దాం. సో 2 years 3 months అన్నాడు కదా, డివైడెడ్ బై ఇయర్ కి 12 months. 3 1 3 4 సో 2 1/4 ఇయర్స్. దీన్ని మనం మళ్ళీ ఏం చేద్దాం? ఫ్రాక్షన్స్ లెక్క కన్వర్ట్ చేద్దాం. 4 2 8, 8 + 1 9. సో 9/4 ఇయర్స్. ఓకేనా, 9/4 ఇయర్స్. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉందండి? సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 252 రూపీస్. ఓకేనా, సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు ద PTR/100 మనం ఆర్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? సో 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై P ఇంటూ T. సో ఈ ఫార్ములాలో మనకున్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 252 డివైడెడ్ బై వాట్ ఈస్ అవర్ ప్రిన్సిపల్? 1600 ఇంటూ వాట్ ఈస్ అవర్ టైం పీరియడ్? 9/4 ఇయర్స్. ఓకేనా, సో చూడండి, సో 4 1 4 4 16, 2 zeros ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి 20. అంటే 1600 అనేది 4తో 400 టైమ్స్కి పోయింది. నెక్స్ట్ 100 ఇంటూ 252 డివైడెడ్ బై 400 ఇంటూ 9. సో 2 zeros 2 zeros విల్ గెట్ క్యాన్సిల్.
సేమ్ ఉందండి మనకు. న్యూమరేటర్లో వచ్చేసి 252 ఉంది, డినామినేటర్లో వచ్చేసి 4 × 9 ఉంది. ఓకేనా. సో 4 1 4 6 24. ఓకేనా. 4 6 24, 25లో 24 పోతే 1 మిగులుతుంది, ఇక్కడ 2 ఉంది, సో 12 అవుతుంది. సో 4 3 12. సో న్యూమరేటర్లో 63, డినామినేటర్లో 9. సో 63 అనేది 9తో ఎన్ని టైమ్స్కి అవుతుందండి? 7 టైమ్స్కి. 9 1 9 7 63. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 7% పర్ యానం. ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% పర్ యానం ఉంటే మనకు 2 years and 3 months లో ఇంట్రెస్ట్ వచ్చేసి 252 రూపీస్ వస్తుంది. ఓకేనా. సో మనకు కనుక్కోవాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్. సో ఆప్షన్స్ లో మీకు సి ఇచ్చాడు 7% అని. సో 7%. ఓకేనా, 7%. సో నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకుందాం. సింపుల్ క్వశ్చన్, జస్ట్ మీకు ఇది టైం పీరియడ్ కన్వర్ట్ చేసుకోవడం వస్తే సరిపోతుంది, దట్స్ ఇట్. ఓకేనా. టైం పీరియడ్ కనుక్కోవడం వస్తే మీకు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో క్లాస్ విన్న ప్రతి ఒక్కరు చేస్తారులేండి, ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసేందుకు. నెక్స్ట్ వన్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్, the simple interest on a certain sum, at 5% per annum, at 5% per annum, 5% per annum for 3 years and 4 years, for 3 years and 4 years, 3 years and 4 years, difference by 42 rupees. ఓకేనా. డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 42 రూపీస్ వచ్చింది. దెన్ వాట్ ఈస్ ద సమ్? దెన్ ఫైండ్ ద సమ్. Sum is nothing but principal amount. ఓకేనా. ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవాలి మనం. సో కనుక్కోండి, ఇచ్చిన డేటాను బట్టి కనుక్కోండి. సో ఒక 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. సో చూడండి, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ at 5% per annum for 3 years and 4 years, difference by 42 rupees, then find the sum. ఓకేనా. సో మనకు టైం పీరియడ్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అట్ ది సేమ్ టైం డిఫరెన్స్ ఎంతో కూడా ఇచ్చాడు. చూసుకొని ఒకసారి ట్రై చేయండి. ఎస్, 840 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. చేయండి, ఇంకా చేసే వాళ్ళు ఉంటారు కదా, చేయండి. కరెక్ట్ అండి, 840 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఒకసారి చూద్దాం. చూడండి, మోస్ట్లీ ఒక 10 మెంబర్స్ దాకా ఆన్సర్ ఇచ్చారంతే, 10 మెంబర్స్ కూడా ఇవ్వలేదు. ఓకే, రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఆన్సర్ చేయలేదో వాళ్ళు ఒకసారి చూడండి. ఇన్ కేస్ చేసి ఆన్సర్ ఇవ్వకపోయినా పర్వాలేదు. ఓకేనా. చేసి ఆన్సర్ ఇవ్వకపోయినా పర్వాలేదు, అసలు రాకుండా ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. అసలు ప్రాబ్లమే చేయని వాళ్ళు ఒకసారి చూడండి. ఓకేనా. సో ఏమి ఇచ్చారండి మనకు? ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ at 5% per annum for 3 years and 4 years, difference by 42 రూపీస్ అన్నాడు. అంటే 3 years కి 4 years కి డిఫరెన్స్ ఎంత వచ్చిందంట? 42 రూపీస్ వచ్చిందంట. సింపుల్ గా మనం ఏం చేద్దాం? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి మనకు? సో చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100, రైట్? PTR/100 ఇది స్టాండర్డ్ ఫార్ములా మనకి. ఓకేనా. స్టాండర్డ్ ఫార్ములా మనకు. సో మన
ఫస్ట్ ఈ విధంగా కనుక్కుంటూ వెళ్దాం. ఎస్ఐ ఫర్ 3 years. ఓకేనా, ఎస్ఐ ఫర్ 3 years ఇజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 కదా. సో పి ఎంతో తెలియదు మనకు. సో పి ఇంటూ టీ అంటే ఎంత 3 years. ఓకేనా, ఆర్ అంటే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% per annum డివైడెడ్ బై 100. ఓకేనా, డివైడెడ్ బై 100. సో ఇది అలా ఉంచండి. ఓకేనా, నెక్స్ట్ ఎస్ఐ ఫర్ 4 years. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years. ఇది 4 కింద నోట్ చేసుకోండి. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years ఇజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. సో ఎంత అవుతుందండి, పి టీ ఈజ్ నథింగ్ బట్ 4 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ 5% per annum డివైడెడ్ బై 100. ఎందుకంటే ప్రిన్సిపల్ అమౌంట్ తెలియదు, మనం కనుక్కోవాల్సిందే ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, సో ఇప్పుడు గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడని మనకు ఇక్కడ నోట్ చేసుకోండి కావాలంటే. గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడు, ఎస్ఐ ఫర్ 4 years. ఓకేనా, మైనస్ ఎస్ఐ ఫర్ 3 years ఇజ్ ఈక్వల్ టు ఎంత 42 rupees. రైట్, 4 years కి 3 years కి డిఫరెన్స్ ఎంత వచ్చింది అంటున్నాడు, 42 rupees అంటున్నాడు. సో నోట్ చేసుకోండి, ఎస్ఐ ఫర్ 4 years minus SI for 3 years. SI for 3 years is equal to 42 rupees. ఓకేనా, 42 rupees. సో నెక్స్ట్ చేద్దాం. సో ఇదే లైన్కే చేద్దాం. చూడండి, SI for 4 years ఎంత అండి, P ఇంటూ 4 ఇంటూ 5 బై 100. ఓకేనా, సో చూడండి, P ఇంటూ 4 ఇంటూ 5 డివైడెడ్ బై 100. మైనస్ ఉంది కదా, మైనస్ SI for 3 years ఎంత అండి, P ఇంటూ 3 ఇంటూ 5 బై 100. P ఇంటూ 3 ఇంటూ 5 డివైడెడ్ బై 100 ఇజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 4 years అండ్ 3 years అండి, 42 rupees. రైట్, సో 4 ఇంటూ 5 ఎంత 20. సో 20 ఇంటూ P 20P డివైడెడ్ బై 100. ఓకే, మైనస్ 3 5 జా 15. 15 ఇంటూ P 15P డివైడెడ్ బై 100 ఇజ్ ఈక్వల్ టు 42 rupees. సో చూడండి, ఈ డినామినేటర్లో ఉన్న 100 వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ పోతే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. సో 20Pలో 15P పోతే ఎంత వస్తుందండి, 5P వస్తుంది. సో 5P ఇజ్ ఈక్వల్ టు 42 ఇంటూ 100. సో 5P ఇజ్ ఈక్వల్ టు 4200. సో P ఇజ్ ఈక్వల్ టు 5 అనేది మనకు రైట్ హ్యాండ్ సైడ్ పోతే ఏమవుతుంది, డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. రైట్, డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. సో 4200 అనేది 5తో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 1 జా 5 8 జా 40. సో 42లో 40 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 2. పక్కన 0 ఉంది కాబట్టి 20 అవుతుంది. సో 5 4 జా 20, 0 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 0. అంటే 4200 అనేది 5తో 840 టైమ్స్ పోతుంది. ఓకేనా, సో ప్రిన్సిపల్ ఇజ్ ఈక్వల్ టు 840 rupees. ప్రిన్సిపల్ ఇజ్ ఈక్వల్ టు 840 rupees. ఓకేనా, ఓకే. తెలుగులో ఏముండవండి, అన్ని ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ ఇప్పుడు నేను నోట్ చేసేది. ఓకేనా, మీకు ప్రీ ప్లాన్డ్గా నేను ముందే ప్రిపేర్ చేస్తే బైలింగ్వల్లో ఇస్తాను. సో అప్పటికప్పుడు డిస్కస్ చేస్తూ ఉన్నాం కాబట్టి పేపర్స్ అన్నీ మనకి ఇంగ్లీష్లోనే ఉన్నాయి. కావాలంటే నేను జస్ట్ తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేయగలను, ఇప్పుడు రాయలేను నేను. ఓకేనా, సో ఇప్పుడు రాయలేను, జస్ట్ మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేయగలను. దట్స్ ఇట్. చెప్తున్నాను కదా, తెలుగులో చెప్తున్నాను కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5% per annum. ఓకేనా, సో 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు డిఫరెన్స్ వచ్చేసి 42 రూపాయలు. అయితే అసలు ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఎస్. సో చూడండి ఎలా వచ్చింది ఏంటి, ఈ డినామినేటర్లో ఉన్న 100. ఓకే, చూద్దాం. చూడండి, మీకు ఇది డౌట్ ఉంది అంటున్నారు కదా, ఒకసారి ఈ స్టెప్ చూడండి. ఓకేనా, ఒకసారి ఈ స్టెప్ చూడండి. సో మనకి ఏమవుతుందండి, ఏమవుతుంది ఇక్కడ, ఎల్సిఎం వచ్చేసి 100 అవుతుంది. రైట్, 100 అవుతుంది. సో 100 అనేది 100తో ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైంకి. సో 1 ఇంటూ 20P 20P అవుతుంది. మైనస్ ఈ 100 అనేది 100తో ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైంకి పోతుంది. సో 1 ఇంటూ 15P 15P అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏమైంది, 20Pకి మైనస్ 15P డిఫరెన్స్ ఎంత అండి, 20లో 15 పోతే ఎంత, 5. P కామన్గా ఉంది కాబట్టి P కామన్. 20Pలో 15P పోతే 5P అవుతుంది. 5P డివైడెడ్ బై 100 ఇజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, 42 ఉంది. సో ఈ 100 అనేది, ఓకేనా, డినామినేటర్లో ఉన్న 100 వచ్చేసి మనకు రైట్ హ్యాండ్ సైడ్ పోతే ఏమవుతుందండి, మల్టిప్లికేషన్ అవుతుంది. ఓకేనా,
సో 5p ఈజ్ ఈక్వల్ టు 42 ఇంటూ 100 ఎంత అవుతుంది? 4200 అవుతుంది. ఓకేనా? సో అదే నేను ఇక్కడ డైరెక్ట్గా నోట్ చేశాను. దట్స్ ఇట్. ఓకేనా? మీకు అర్థం అవుతుందని, ఎందుకంటే ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను కదా. ఓకేనా? క్లాస్లో చెప్పాను కదా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో అందుకనే డైరెక్ట్గా వేస్తాను. సో ఎల్సిఎం మెథడ్ చేసుకొని చేయాలి. మీరు ఎల్సిఎం మెథడ్ చేసుకొని చేయాలంటే మీకు టైం టేకింగ్ కదా. ఓకే, ఏపీ పేపర్ టుమారో డిస్కస్ చేస్తానండి. 2024 మనకు పిఏ జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ రేపు డిస్కస్ చేస్తాను. సో టీఎస్ పేపర్ వచ్చేసి డే ఆఫ్టర్ టుమారో చేద్దాం. ఓకేనా? డే ఆఫ్టర్ టుమారో చేద్దాం. ఓకే, ఓకే. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, సింప్లిఫికేషన్ ఇచ్చాడు, ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. సో మనం వేరే క్వశ్చన్ ఏదైనా సింప్లిఫికేషన్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? దానికి బదులుగా ఒకటి, అది కూడా ప్రీవియస్ ఇయర్దే ఇస్తాను. ఓకేనా? ప్రీవియస్ ఇయర్దే ఇస్తాను. ఒక్క నిమిషం ఉండండి. సో ఓకే, చూస్ ప్రింటింగ్ మిస్టేక్ ఇచ్చాడండి. ప్రింటింగ్ మిస్టేక్ ఇచ్చాడు. ఒక్క నిమిషం. సో చూడండి. సో ప్రీవియస్ పేపర్లో ఏదో ఇస్తాను నేను. సో చూడండి, 22 మైనస్ 1/4. ఓకేనా? 22 మైనస్ 1/4 కర్లీ బ్రాకెట్ ఓపెన్ -5 మైనస్ స్మాల్ బ్రాకెట్ ఓపెన్ -48 డివైడెడ్ బై -16 డివైడెడ్ బై -16 స్మాల్ బ్రాకెట్ క్లోజ్డ్, కర్లీ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్. ఓకేనా? సో ఇది క్వశ్చన్ మనకు ఈజ్ ఈక్వల్ టు వాట్. సో చేయండి. సో మీరు సాల్వ్ చేయగలరు, చేయండి. ఒక 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, డూ ఇట్ ఫాస్ట్. చేయండి. ఎంత వచ్చిందండి? 45/2నా? కాదు. 32 ఆల్సో రాంగ్. 22 1/2 ఆల్సో రాంగ్. -2 ఆల్సో రాంగ్. ఓకే, చేద్దాంలేండి. చూడండి, 24 అండి. 24 వస్తుంది. కరెక్ట్. 24 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చూడండి, సో ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ని సింప్లిఫై చేద్దాం. ఓకేనా? సో 22 మైనస్ 1/4 కర్లీ బ్రాకెట్ ఓపెన్ -5 మైనస్ స్మాల్ బ్రాకెట్ ఓపెన్ -48 డివైడెడ్ బై -60. ఓకేనా? సో మైనస్ మైనస్ విల్ గెట్ క్యాన్సిల్. 16 1 జా 16 3 జా 48. ఓకే, సో ఇక్కడ మనకు వాల్యూ వచ్చేసి ప్లస్ లో వస్తుంది. మైనస్ మైనస్ విల్ గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఓన్లీ 3 మిగులుతుంది అక్కడ. ఓకేనా? ఓన్లీ 3 మిగులుతుంది. -3 కాదు, ఓన్లీ 3 మిగులుతుంది. ఎందుకంటే మైనస్ మైనస్ విల్ గెట్ క్యాన్సిల్ అయిపోయింది. సో 3 మిగులుతుంది అక్కడ మనకు. సో నెక్స్ట్ స్టెప్ చూడండి.
22 minus 1/4 కర్లీ బ్రాకెట్ ఓపెన్ -5 ఓకేనా -5. సో చూడండి ఇక్కడ ఏముంది, ఇది ప్లస్ వాల్యూ ఇప్పుడు మనకు ఓకేనా. సో చూద్దాం చూడండి, ఇది ప్లస్ వాల్యూ వస్తుంది మనకు, ఇక్కడ ప్లస్ వాల్యూ వస్తుంది ఎందుకంటే మైనస్ మైనస్ విల్ గెట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఏమీ లేదంటే అది ప్లస్ అవుతుంది అనమాట ఓకేనా, ఏమీ లేదంటే అది ప్లస్ అవుతుంది. చూడండి 22 minus 1/4 కర్లీ బ్రాకెట్ ఓపెన్ -5. సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనసే అవుతుంది ఓకేనా, మైనసే అవుతుంది. ఓకే, సో స్మాల్ బ్రాకెట్ క్లియర్ అయిపోతుంది అక్కడ. సో కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్. ఓకే, సో -5 -3 ఏమవుతుంది, -8 అవుతుంది ఓకేనా, -8 అవుతుంది. సో చూడండి, సో 22 minus 1/4 ఓకేనా, 1/4 కర్లీ బ్రాకెట్ ఓపెన్ -8 కర్లీ బ్రాకెట్ క్లోజ్ ఓకేనా, కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్. సో చూడండి ఇప్పుడు ఏమవుతుంది 22. సో చూడండి ఇది మల్టిప్లికేషన్ అవుతుంది, బట్ ఇక్కడ ఏముందంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది రైట్. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది ఓకే, ప్లస్ అవుతుంది. సో ప్లస్ 1/4 ఇంటూ 8 ఓకేనా, 1/4 ఇంటూ 8. సో 4 1 జా 4 2 జా, సో ఏమవుతుందండి 22 ప్లస్ 1 ఇంటూ 2 ఎంత 2. సో 22 ప్లస్ 2 ఎంత 24 ఓకేనా, 24 వస్తుంది ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు, 24 వస్తుంది ఓకే. సో చూసుకోండి ఒకసారి 24 వస్తుంది. నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ఎవరైనా చేయకపోయింటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళి ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్రికెటర్ స్కోర్డ్ సో చూడండి ఏ క్రికెటర్ scored some runs in his 21st innings. Some runs in his 21st innings. 21st innings. As a result, okay, as a result, his average runs increased by his average runs increased by his average runs increased by 3. Okay, na? His average runs increased by 3 runs. If the present average runs is, if the present average runs is 40, then how many runs he scored, then how many runs he scored, how many runs he scored in the final innings, A cricketer scored some runs in his 21st innings. As a result, his average runs increased by 3 runs. If the present average runs is 40, then how many runs he scored in the final innings? Okay na? So చేయండి. సో చేయండి, ఒక 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఓకేనా. సో సాల్వ్ చేయండి. సో కొద్దిమంది 148 అని ఇస్తున్నారు, కొద్దిమంది 100 అని ఇస్తున్నారు. సో చూద్దాం, చేయండి. 103 ఆల్సో రాంగ్ అండి. సో 148 కూడా రాంగే. 100 అనేది కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ 100 అనేది కరెక్ట్ అవుతుంది. చేయండి, ఒక 1 minute టైం తీసుకొని చేయండి.
చేశారా? ఎంతమంది చేశారు? సో చూడండి, క్వశ్చన్ ని కరెక్ట్ గా చదవగలిగినట్లయితే మనం ఆన్సర్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ యూ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. సో ఏమి ఇచ్చాడు? జస్ట్ క్వశ్చన్ ని చూస్తూ వెళ్దాం. ఓకేనా? క్వశ్చన్ లైన్ బై లైన్ చదువుతూ వెళ్దాం. ఓకేనా? సో ఏ క్రికెటర్ స్కోర్డ్ సమ్ రన్స్ ఇన్ హిస్ 21st ఇన్నింగ్స్. ఓకేనా? సో 21వ ఇన్నింగ్స్ లో కొన్ని పరుగులు చేశాడంట. ఓకేనా? ఎన్నో తెలియదు, బట్ 20వ ఇన్నింగ్స్ వరకు చూద్దాం మనం. ఓకేనా? యాజ్ ఎ రిజల్ట్ హిస్ యావరేజ్ రన్స్ ఇంక్రీజ్డ్ బై 3. ఎప్పుడు? 21st ఇన్నింగ్స్ తర్వాత. ఓకేనా? సో 21st ఇన్నింగ్స్ లో ఇఫ్ ద ప్రెసెంట్ యావరేజ్ రన్స్ ఇస్ 40, దెన్ హౌ మెనీ రన్స్ హీ స్కోర్డ్ ఇన్ ద ఫైనల్ ఇన్నింగ్స్. ఫైనల్ ఇన్నింగ్స్ లో ఎన్ని చేశాడో కూడా మనకు తెలీదు. సో సమ్ ఎక్స్ రన్స్ అనుకుందాం. ఓకేనా? సమ్ ఎక్స్ రన్స్ అనుకుందాం. సో నోట్ చేసుకోండి. జస్ట్ లెట్ హీ స్కోర్డ్ తెలియదు కదా మనకు. లెట్ హీ స్కోర్డ్ ఎక్స్ రన్స్ ఇన్ ద ఫైనల్ ఇన్నింగ్స్. ఓకేనా? ఎక్స్ రన్స్ ఇన్ ద ఫైనల్ ఇన్నింగ్స్. ఓకేనా? ఎక్స్ రన్స్ ఇన్ ద ఫైనల్ ఇన్నింగ్స్. నౌ చూడండి, సో ఫైనల్ ఇన్నింగ్స్ కాకుండా ఇంతకు ముందు ఎంత ఉంటుంది? 20 ఉంటుంది. ఓకేనా? 21st వచ్చేసి జరిగిన తర్వాత 21st మ్యాచ్ జరిగిన తర్వాత యావరేజ్ ఎంత అయింది? ఇంక్రీజ్డ్ బై 3 రన్స్ అయింది. యావరేజ్ ఇంక్రీజ్డ్ బై 3 రన్స్ అయింది. అంటే ఇంతకు ముందు ఎంత ఉంటుంది అప్పుడు? ఇంతకు ముందు ఎంత ఉంటుందండి? ఇంతకు ముందు సేమ్ ఉంటది కదా, అంటే 20. ఓకేనా? 20. సో ఇంక్రీజ్ అయిన తర్వాత అది 40 అయింది. 3 ఇంక్రీజ్ అయిన తర్వాత అది 40 అయింది. చూడండి, హిస్ యావరేజ్ రన్స్ ఇంక్రీజ్డ్ బై 3 రన్స్ ఇఫ్ ద ప్రెసెంట్ యావరేజ్ రన్స్ ఇస్ 40. అంటే యావరేజ్ 3 రన్స్ పెరిగిన తర్వాత అది 40 అయింది. సో అంతకు ముందు ఎంత ఉంటది? 37 రన్స్ ఉంటది. ఎన్ని ఇన్నింగ్స్ లకి? 20 ఇన్నింగ్స్ కి. ఓకేనా? 20 ఇన్నింగ్స్ కి. సో చూడండి, 21st ఇన్నింగ్స్ అప్పుడు ఏమైంది? యావరేజ్ 3 రన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రజెంట్ రన్స్ వచ్చేసి 40 రన్స్ అయింది యావరేజ్ రన్స్. అంతకు ముందు ఎంత ఉంటదండి? సో ఇంక్రీజ్ కానప్పుడు ఎంత ఉంటది? 20వ ఇన్నింగ్స్ 20వ మ్యాచ్ లో ఏముంటది? 21వ మ్యాచ్ కి యావరేజ్ 3 ఇంక్రీజ్ అవ్వడం వల్ల అది యావరేజ్ ప్రజెంట్ రన్స్ 40 అయింది. సో ఇంక్రీజ్ అవ్వక ముందు 20వ దానికి ఎంత ఉంటది? 37 రన్సే ఉంటది. ఎందుకంటే ఇక్కడ 3 రన్స్ ఇంక్రీజ్ అయినందుకు అది 40 అయింది. సో ఇంతకు ముందు ఎంత ఉంటది? 37 ఉంటది 20 ఇన్నింగ్స్ కి. సో మొత్తం ఎంత అవుతుంది? 20 ఇంటూ 37 అవుతుంది. రైట్? సో చూడండి, 20వ ఇన్నింగ్స్ ఉన్నప్పుడు యావరేజ్ రన్స్ ఎంత ఉంటుందండి? 20వ ఇన్నింగ్స్ ఉన్నప్పుడు యావరేజ్ రన్స్ 37 ఉంటది. ఎందుకంటే 3 ఇంక్రీజ్ అవ్వదు అప్పుడు. ఓకేనా? 21st ఇన్నింగ్స్ కి 3 ఇంక్రీజ్ అయింది అక్కడ. కాబట్టి సో 20 ఇన్నింగ్స్ కి ఏముంటది? 37 ఉంటది. టోటల్ రన్స్ కావాలంటే ఏం చేయాలి మనము? సో మొత్తం ఈజ్ ఈక్వల్ టు రాసుల సంఖ్య ఇంటూ సగటు. రాసుల సంఖ్య ఎంత? 20. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 20 ఇంటూ యావరేజ్ ఎంత ఉంది మనకు? 37. సో ఇప్పుడు తెలియదు కాబట్టి మనకు ఫైనల్ ఇన్నింగ్స్ ప్లస్ ఎక్స్ అని రాసుకుందాం. ఓకేనా? ప్లస్ ఎక్స్ అని రాసుకుందాం ఇజ్ ఈక్వల్ టు సో 40 ఇంటూ 21. ఓకేనా? 40 ఇంటూ 21 నెక్స్ట్ ఇది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది. సో 27 ఇంటూ 37 ఎంత అండి? 20 ఇంటూ 37 ఎంత? 37 0 0. 37 2 జా 74. ఓకేనా? 37 2 జా 74 ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 21 ఇంటూ 40 ఎంత? 21 0 0. 21 4 జా 84. ఓకేనా? 84. సో ఏమవుతుంది? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 840. సో ఈ ప్లస్ 740 కాస్త రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది? మైనస్ 740 అవుతుంది. ఓకేనా? మైనస్ 740 అవుతుంది. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 840లో 740 పోతే ఎంత అండి? 100. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 100. ఎక్స్ అంటే ఏంటి? ఫైనల్ ఇన్నింగ్స్. సో ఫైనల్ ఇన్నింగ్స్ ఎన్ని చేయాలి తను? 100. ఓకేనా? సో ఒకసారి చూసుకోండి, 100 వస్తుంది. ఓకేనా? సో ఆ 37 అనేది మీకు తెలియడానికి కొంచెం టైం పడుతుంది. ఆ 37 అనేది తెలిస్తే దిస్ ప్రాబ్లమ్ ఇస్ నథింగ్. ఓకే? సో చూడండి, ఏ క్రికెటర్ స్కోర్డ్ సమ్ రన్స్ ఇన్ హిస్ 21st ఇన్నింగ్స్ యాజ్ ఎ రిజల్ట్ హిస్ యావరేజ్ రన్స్ ఇంక్రీజ్డ్ బై 3 రన్స్. ఓకేనా? 21వ మ్యాచ్ లో 3 రన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రజెంట్ రన్స్ వచ్చేసి యావరేజ్ రన్స్ వచ్చేసి 40 అయింది. అయితే హౌ మెనీ రన్స్ హీ స్కోర్డ్ ఇన్ ద ఫైనల్ ఇన్నింగ్స్. ఓకేనా? హౌ మెనీ రన్స్ హీ స్కోర్డ్ ఇన్ ద ఫైనల్ ఇన్నింగ్స్. సో 20వ ఇన్నింగ్స్ కి ఎంత ఉంటుంది? 37 ఉంటది. ఓకేనా? 37 ఉంటది. అది ప్లస్ ఫైనల్ ఇన్నింగ్స్ ఎంతైతే ఉందో అది యాడ్ చేయండి ఇజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 21. ఎందుకంటే మనకు టోటల్ రావాలి. ఓకేనా? మొత్తం రావాలి. మొత్తం ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్. ఓకేనా?
సో ఈ మొత్తంలో నుంచి మనం ఈ 37 ఇన్నింగ్స్ యొక్క టోటల్ రన్స్ తీసేస్తే ఫైనల్ రన్స్ వస్తాయి మనకి. చూడండి ఇక్కడ మనకు ఎక్స్ ఎందుకు వేసుకున్నానంటే ఈ 37 మ్యాచెస్ యొక్క టోటల్ రన్స్ ప్లస్ చూడండి 37 అంటే అది యావరేజ్ 20 ఇన్నింగ్స్ కి ప్లస్ ఎక్స్ అంటే 21 మ్యాచ్ లో ఎన్ని అయితే రన్స్ వస్తాయో ఆ రన్స్ తెలియదు కాబట్టి ప్లస్ ఎక్స్ వేసుకున్నాను. ఇక్కడ మనకు టోటల్ ఓకేనా 21వ మ్యాచ్ లో 3 రన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రజెంట్ యావరేజ్ రన్స్ ఎంత అయింది 40 అయింది. సో ప్రజెంట్ 20 టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి 21, యావరేజ్ రన్స్ వచ్చేసి 40. సో 21 మ్యాచెస్ కి టోటల్ రన్స్ ఎంతో తెలుస్తుంది మనకు. ప్లస్ 21వ మ్యాచ్ కి తెలియదు కాబట్టి ఏం చేస్తాం మనము 21వ మ్యాచ్ రన్స్ తెలియాలంటే ఏం చేయాలి 21 మ్యాచ్ల యొక్క మొత్తం రన్స్ లో నుంచి 20 మ్యాచ్ల యొక్క మొత్తం రన్స్ తీసేస్తే 21 మ్యాచ్ లో ఎన్ని రన్స్ చేశాడో తెలిసిపోతుంది కదా. సో అదే అక్కడ చేశాను నేను. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సో టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి సో సాల్వ్ చేయగలరు చూడండి ఒకసారి. హౌ మెనీ కిలోమీటర్స్ ఇన్ కేస్ ఎవరైనా చేయకపోయింటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ హౌ మెనీ కిలోమీటర్స్ how many kilometers will cyclist cover in 2 hours? Will cyclist cover in 2 hours 20 minutes 2 hours 20 minutes with a speed of 5 meter per second with a speed of 5 meter per second. సో ఇది మన క్వశ్చన్. సో ఆప్షన్ ఏ వచ్చేసి 38 కిలోమీటర్స్ ఉంది, ఆప్షన్ బి వచ్చేసి 42 కిలోమీటర్స్ ఉంది, ఆప్షన్ సి వచ్చేసి 45 కిలోమీటర్స్, ఆప్షన్ డి వచ్చేసి 48 కిలోమీటర్స్. సో కిలోమీటర్స్ లోనే ఉంది మనకు. ఆప్షన్స్ అన్ని కిలోమీటర్స్ లోనే ఉన్నాయి కాబట్టి సో మనం ఏం చేయాలి 5 మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ పర్ అవర్ లోకి కన్వర్ట్ చేసుకొని మీరు చేయండి. సో 2 hours 20 minutes ఉంది కదా, దీన్ని కూడా మీరు కంప్లీట్ గా అవర్స్ లోకే కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో అవర్స్ విల్ గెట్ క్యాన్సిల్ అవుతుంది, ఓన్లీ కిలోమీటర్స్ మిగులుతుంది. సో సాల్వ్ చేయండి. హౌ మెనీ కిలోమీటర్స్ విల్ సైక్లిస్ట్ కవర్ ఇన్ 2 hours 20 minutes విత్ ఎ స్పీడ్ ఆఫ్ 5 meter per second? హౌ మెనీ కిలోమీటర్స్ అంటే ఏంటి మనకు కిలోమీటర్స్ ని కానీ మీటర్స్ ని కానీ మనం డిస్టెన్స్ అనుకుంటాం. ఓకేనా. డిస్టెన్స్ యూనిట్స్ కిలోమీటర్స్ మీటర్స్ కాబట్టి అల్టిమేట్ గా మనం కనుక్కోవాల్సింది డిస్టెన్స్. సో కనుక్కోండి. ఫస్ట్ కన్వర్ట్ చేసుకోండి. కన్వర్షన్స్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్వర్షన్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. కరెక్ట్ 42 kilometers ఇస్ ద రైట్ ఆన్సర్. సో 43 ఇచ్చారు కొందరు, 43 కాదు 42 వస్తుంది చూడండి. ఓకేనా 42 వస్తుంది చూడండి. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 2 hours 20 minutes రైట్. 2 hours 20 minutes. దీన్ని ఏ విధంగా చేయొచ్చు మనము సో అవర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి కదా. 2 hours 20 minutes ని డివైడెడ్ బై 60 చేస్తే సరిపోతుంది. 21 జా 23 జా. సో 2 1/3 ఏమవుతుంది మనకు 2 1/3 అవర్స్. ఓకేనా 2 1/3 అవర్స్. దీన్ని మనము చూడండి సో 3 2 6 6 + 1 ఎంత 7. సో 7/3 అవర్స్ అవుతుంది. ఓకేనా 7/3 అవర్స్ అవుతుంది. ఓకే 7/3 అవర్స్ అవుతుంది. ఇప్పుడు స్పీడ్ చూసుకోండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎందులో ఉంది మనకు మీటర్ పర్ సెకండ్ లో ఉంది రైట్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 5 meter per second ఉంది. ఓకేనా 5 meter per second ఉంది. సో మనకు ఆప్షన్స్ నేను కిలోమీటర్స్ లో చెప్పాను మీకు.
ఓకేనా, కిలోమీటర్స్ లో చెప్పాను. కాబట్టి ఈ 5 మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ పర్ అవర్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ కన్వర్ట్ చేయాలంటే మనం ఏ నెంబర్ తో మల్టిప్లై చేయాలి? 18/5. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా టాపిక్ లో. సో చూసుకోండి, 5 ఇంటూ 18/5 ఏంటి? కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా, కిలోమీటర్ పర్ అవర్. సో ఏమవుతుందండి? 5 విల్ గెట్ క్యాన్సిల్. సో ఎంత మిగిలింది మనకు? 18 కిలోమీటర్ పర్ అవర్. 18 కిలోమీటర్ పర్ అవర్. సో అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఏంటి? డిస్టెన్స్. సో వాట్ ఈస్ అవర్ ఫార్ములా? అకార్డింగ్ టు లాజిక్ ట్రయాంగిల్. సో అకార్డింగ్ టు మ్యాజిక్ ట్రయాంగిల్ మనకు డిస్టెన్స్ కనుక్కోవడానికి ఏంటి? డిస్టెన్స్ వచ్చేసి మనకు పైన ఉంటుంది, డిటిఎస్ ఆర్ డిఎస్టి, ఏ విధంగా అయినా అనుకోండి. సో డి వచ్చేసి ఆల్వేస్ పైనే ఉంటుంది డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా, వేగము ఇంటూ కాలం. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో వాట్ ఈస్ అవర్ స్పీడ్ అండి? 18 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా, 18 కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ వాట్ ఈస్ అవర్ టైం పీరియడ్? 7/3 అవర్స్. ఓకేనా, 7/3 అవర్స్. సో అవర్స్ విల్ గెట్ క్యాన్సిల్. 3 1 జా 3 6 జా 18. ఓకేనా, 3 6 జా 18. సో 7 into 6 42 కిలోమీటర్స్ కాబట్టి కిలోమీటర్స్. సో 42 కిలోమీటర్స్. ఓకేనా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 42 కిలోమీటర్స్. సో అందరూ చేసే ఉంటారు. ఇన్ కేస్ ఎవరో ఒకరు చేయకుండా ఉంటారు కదా కొద్దిమంది. సో వాళ్ళు ఒకసారి చేయండి. 42 అవర్స్ కాదండి, మనకు కావాల్సింది అక్కడ డిస్టెన్స్. అవర్స్ ఎలా వస్తుంది నీకు? కిలోమీటర్స్ లో పెట్టుకోండి, కిలోమీటర్స్ పెట్టండి. ఓకేనా, కిలోమీటర్స్ అనేది మెన్షన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. ఏ కార్ కవర్స్ ద ఫస్ట్. సో ఇది కూడా మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి వచ్చింది, చేయగలరు. చూడండి, సింపుల్ క్వశ్చన్. ఏ కార్ covers the first 35 kilometers in 45 minutes. A car covers the distance, covers the first 35 kilometers in 45 minutes. And the remaining 69 kilometers in 75 minutes. 69 kilometers in 75 minutes. Then what is the average speed of the car? What is the average speed of the car? Average speed of the car. ఓకేనా, సో చూడండి, స్పీడ్ కదా మనకు ఇక్కడ 35 కిలోమీటర్స్ ఇచ్చాడు, ఇక్కడ 69 కిలోమీటర్స్ ఇచ్చాడు. టైం వచ్చేసి 45 మినిట్స్ ఒకటి, 75 మినిట్స్ ఒకటి. ఓకేనా, సో కనుక్కోండి. సో యావరేజ్ స్పీడ్ కి ఫార్ములా ఏంటి మనకు? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకేనా, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఎంతో చూసుకోండి, టోటల్ టైం ఎంతో కూడా చూసుకోండి. అవర్స్ లోనే ఉండాలి. సో మనము దాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ యాడ్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. చూసుకోండి ఒకసారి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. సో చెప్పాలనుకుంటే 2 steps లోనే చేయొచ్చు. చెప్పాను కదా ఫార్ములా మీకు. సగటు వేగం కనుక్కోవడానికి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అంతే. ఓకేనా, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అంతే. 2 into xy/x+y కాదు. అది ఎప్పుడు చేయాలి చెప్పాను కదా. సో అది ఎప్పుడు చేయాలి? కేవలం 2 స్పీడ్స్ ఇచ్చినప్పుడు మాత్రమే చేయాలి మనం, యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నప్పుడు. టైం పీరియడ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయండి. సో ఎంత వస్తుంది? 52 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. కరెక్ట్. సో చూడండి, మనకు సింపుల్ గా జస్ట్ టోటల్ డిస్టెన్స్ బై, ఓకేనా, టోటల్ డిస్టెన్స్ బై
టోటల్ టైం ఓకేనా. సో ఏమవుతుంది చెప్పండి, టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, 35 కిలోమీటర్స్ ప్లస్ 69 కిలోమీటర్స్ ఓకేనా. 69 కిలోమీటర్స్ డివైడెడ్ బై 45 మినిట్స్ ప్లస్ 75 మినిట్స్ అవర్లో కన్వర్ట్ చేసుకోవాలి మనం ఓకేనా. సో 39 69 ఎంత అవుతుందండి, 104 ఉంది, 104 కిలోమీటర్స్ అవుతుంది. సో 45 ప్లస్ 75 ఎంత అవుతుంది, 75కి చూడండి ఒక 5 యాడ్ చేసినాం అనుకో 80 అవుతుంది, 80 ప్లస్ 40 120 మినిట్స్ అవుతుంది. సో 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్ అయినప్పుడు 120 మినిట్స్ ఈక్వల్ టు హౌ మెనీ అవర్స్ అండి, 2 అవర్స్ రైట్, 2 అవర్స్. సో 2 అవర్స్. సో మనకు కనుక్కోవాల్సింది ఏంటి, స్పీడ్ అనేది మన కిలోమీటర్ పర్ అవర్ లో కూడా ఉండొచ్చు. మనకు ఆప్షన్స్ వచ్చేసి కిలోమీటర్ పర్ అవర్ లోనే ఇచ్చాడు. సో మీటర్ పర్ సెకండ్ లో ఇస్తే కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది కదా, దీన్ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఆప్షన్స్ వచ్చేసి కిలోమీటర్ పర్ అవర్ లోనే ఇచ్చాడు కాబట్టి నో నీడ్ టు కన్వర్ట్. సో 104 అనేది 2తో ఎన్ని టైమ్స్ పోతుంది, 52 టైమ్స్ కి ఓకేనా, 52 టైమ్స్ కి. సో స్పీడ్ ఆఫ్ ద కార్ ఈజ్ ఈక్వల్ టు 52 కిలోమీటర్ పర్ అవర్. సో ఈ విధంగా అయినా చేసుకోండి, జస్ట్ 1 స్టెప్ లో అయిపోతుంది. సో మనం కాన్సెప్ట్ ప్రకారం చేయాలంటే మనం నోట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఏ కార్ కవర్స్ ద ఫస్ట్ 35 కిలోమీటర్స్ ఆఫ్ ఇట్స్ జర్నీ ఇన్ 45 మినిట్స్ అండ్ కవర్స్ ద రిమైనింగ్ 69 కిలోమీటర్స్ ఇన్ 75 మినిట్స్. ఈ విధంగా నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఫార్ములా రాసుకోండి ఓకేనా. ఫార్ములా రాసుకోండి, యావరేజ్ స్పీడ్ ఓకేనా. యావరేజ్ స్పీడ్ ఇజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై ఓకేనా, టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం ప్రయాణించిన మొత్తం దూరము బై మొత్తం కాలం ఓకేనా, మొత్తం కాలం. సో క్యాలిక్యులేషన్ పార్ట్ ఏముంది మనకు, టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఓకేనా, టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ 35 కిలోమీటర్స్ చేశాడు, తర్వాత 69 కిలోమీటర్స్, ఓన్లీ డిస్టెన్స్ ఇక్కడ మనకు కావాల్సింది. సో 104 కిలోమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ రాసుకోండి, టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు 45 మినిట్స్ ప్లస్ 75 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 120 మినిట్స్ ఓకేనా, 120 మినిట్స్. సో మనం దీన్ని ఏం చేస్తాం, అవర్స్ లో కన్వర్ట్ చేస్తాం, మనకు స్పీడ్ కదా కావాల్సింది. సో 120 మినిట్స్ ఈక్వల్ టు హౌ మెనీ అవర్స్, 2 అవర్స్ ఓకేనా, 2 అవర్స్. ఇప్పుడు ఇదే ఫార్ములా ఇక్కడ అప్లికబుల్ అవుతుంది చూడండి, ఇదే ఫార్ములా రాసుకోండి. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని రాసుకోండి ఓకేనా. టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకు, 104 అవుతుంది ఓకేనా, డివైడెడ్ బై టోటల్ టైం ఎంత అవుతుంది, 2 అవర్స్ అవుతుంది. ఇది కిలోమీటర్స్ ఓకేనా. సో 2 1 జా 2 5 జా 4 ఎక్స్ట్రా ఉంది, 2 2 జా 4 ఓకేనా. సో 52 కిలోమీటర్ పర్ అవర్ ఓకేనా, 52 కిలోమీటర్ పర్ అవర్. మన కిలోమీటర్ పర్ అవర్లలో ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి కిలోమీటర్ పర్ అవర్. అదే మనకు మీటర్ పర్ సెకండ్ లో ఇచ్చాడు అనుకోండి, సో 52 ఇంటూ 5/18 చేస్తాం ఓకేనా, 52 ఇంటూ 5/18 చేస్తాం. దేంట్లోకి, ఇది మీటర్ పర్ సెకండ్ కి. మనకు ఆ విధంగా అవసరం లేదు, ఆప్షన్స్ కిలోమీటర్ పర్ అవర్లలోనే ఇచ్చాడు ఓకేనా, కిలోమీటర్ పర్ అవర్లలోనే ఇచ్చాడు కాబట్టి సో 52 కిలోమీటర్ పర్ అవర్ అనే పెట్టండి. మీటర్ పర్ సెకండ్ ఇస్తే అప్పుడు ఈ విధంగా చేసుకోండి ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ టైం ఎంత అయిందండి, సో 7:35 అయింది. సో ఇదొక క్వశ్చన్ డిస్కస్ చేద్దాంలేండి ఓకేనా. సో ఇదొక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. రిమైనింగ్ క్వశ్చన్స్ నేను నెక్స్ట్ క్లాస్లో, టుమారో క్లాస్లో డిస్కస్ చేస్తాను. సో ఏపీ పేపర్తో పాటు, ఎందుకంటే 7:35 అయింది అప్పుడే మనకు. సో చూడండి, ఏ క్యాన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 18 days, ఏ వర్క్ ఇన్ 18 days ఓకేనా, 18 days. And B can do the same work in 15 days. And B can do the same work in 15 days. 15 days. B worked for 10 days. Okay na? B worked for
B worked for 10 days. Okay, now B worked for 10 days and left the job. And left the job. Left the job. Okay, in how many days? In how many days? In how many days? A alone can finish the remaining work. A alone can finish the. A alone can finish the. Can finish the remaining work. Remaining work. ఓకేనా? సో చేస్తారా? చేయండి. ఓకేనా? ఒక 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, చేయండి. సో ఆప్షన్ ఏ వచ్చేసి 5 days, ఆప్షన్ బి వచ్చేసి 5.5 days, ఆప్షన్ సి వచ్చేసి 6 days, ఆప్షన్ డి వచ్చేసి 8 days. కరెక్ట్, సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి 6 అంటున్నారా? 6 ఇస్ ద రైట్ ఆన్సర్. సో చేయండి. ఇంకా చేయని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు చేయండి. చేయండి, ఒక 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా? డూ ఇట్ ఫాస్ట్. ఓకే, చూడండి. A can finish a work in 18 days. ఓకేనా? A can finish a work in 18 days and B can do the same work in 15 days. ఓకేనా? అయితే B worked for 10 days and left the job in ఓకేనా? సో ఇన్ హౌ మెనీ డేస్ A alone can finish the remaining work. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ అనేవి ఇవ్వలేదు. ఓకేనా? 10 days తర్వాత బి వర్క్డ్ ఫర్ 10 days అండ్ లెఫ్ట్ ద జాబ్ అన్నాడు. ఓకేనా? లెఫ్ట్ ద జాబ్ అన్నాడు. ఓకేనా? 5 రోజులు చేసి వెళ్ళాడు, లేకుంటే 5 రోజుల ముందు, 5 రోజుల తర్వాత, ఈ విధంగా ఏమీ ఇవ్వలేదు కదా. సో జనరల్ ప్రొసీజర్లో చేస్తూ వెళ్దాం. ఓకేనా? సో ఎస్, 6 వచ్చేసి కరెక్ట్ అండి. 6 వచ్చేసి కరెక్ట్. 30 వస్తుంది కదా, ఆ 30ని మీరు ఏం చేయాలి? అది రిమైనింగ్ వర్క్. ద రిమైనింగ్ వర్క్ కెన్ బి డన్ ఏ కదా.
ఏ కదా చేయాల్సింది. సో ఏమవుతుంది అప్పుడు 30/5 అవుతుంది. ఓకేనా, 30/5 అవుతుంది. సో 6 డేస్ వస్తుంది ఆన్సర్. ఓకేనా, పర్ డేకి వచ్చేసి ఎంత వర్క్ చేస్తుంది, 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తుంది. ఓకేనా, పర్ డేకి 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తుంది. అది మీకు తెలుసు. ఓకేనా, అది మీకు తెలుసు. 30 వచ్చింది కదా, సో 30/5 వేయాలి. ఎందుకంటే రిమైనింగ్ వర్క్ చేయాల్సింది ఏ కాబట్టి. ఓకేనా, రిమైనింగ్ వర్క్ చేయాల్సింది ఏ కాబట్టి, సో 30/5 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 6 వస్తుంది. ఓకే. ఓకే. ఓకే చూడండి. సో ఫస్ట్ నోట్ చేసుకోండి. లెట్ ఏ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 18 డేస్ అని రాసుకోండి. బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 డేస్ అని రాసుకోండి. ఓకేనా, సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటండి, నేను ఎఫిషియన్సీ అండ్ రేషియో ప్రాబ్లమ్స్ నేను వర్క్ అండ్ టైమ్ అండ్ వర్క్ లో చెప్పేటప్పుడు చెప్పాను కదా. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. ఓకేనా, టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ అనమాట. ఓకేనా, సో ఫస్ట్ మనం ఎల్సిఎం కనుక్కుందాం. 18కి 15కి ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది మనకు, 18కి 15కి ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుందండి, 90 వస్తుంది కదా. సో 18 15, సో చూడండి, 3 6 18, 3 5 15, సో 3 6 18, 18 5 90, సో 90 వస్తుంది ఎల్సిఎం. ఓకేనా, సో ఎంత అవుతుందండి 90 వస్తే. ఓకేనా, ఏ బి. ఓకేనా, సో 90 వచ్చింది కదా. టోటల్ వర్క్ వచ్చేసి 90 యూనిట్స్ ఆఫ్ వర్క్. సో ఏ వచ్చేసి 18 డేస్ లో కంప్లీట్ చేస్తుంది, బి వచ్చేసి 15 డేస్ లో కంప్లీట్ చేస్తుంది. సో ఏ 90 యూనిట్స్ ఆఫ్ వర్క్ ని 18 డేస్ లో కంప్లీట్ చేస్తే ఒక రోజులో ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తుంది, 18 5 90, సో 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తుంది పర్ డే. ఓకేనా, పర్ డేకి వచ్చేసి 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తుంది. సో బి వచ్చేసి 90 యూనిట్స్ ఆఫ్ వర్క్ ని 15 డేస్ లో కంప్లీట్ చేస్తుంది. సో పర్ డే ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేస్తుంది, 90 అనేది 15తో ఎన్ని టైమ్స్ అవుతుందండి, 6 టైమ్స్ కి. 15 6 జా 90, సో పర్ డేకి వచ్చేసి 6 యూనిట్స్ కంప్లీట్ చేస్తుంది బి. ఓకేనా, సో ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్ పర్ డే, ఎఫిషియన్సీ ఆఫ్ బి ఇజ్ ఈక్వల్ టు 6 యూనిట్స్ పర్ డే అని రాసుకోండి. ఓకేనా, వర్క్ డన్ బై బి ఇన్ 10 డేస్. నెక్స్ట్ వర్క్ డన్ బై బి ఇన్ 10 డేస్. ఓకేనా, బి ఇన్ 10 డేస్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం. చూడండి, వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. ఓకేనా, టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. సో 6 ఇంటూ 10 ఏమవుతుంది మనకు, బిది 60 అవుతుంది. ఓకేనా, రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది మనకు, చూడండి, రిమైనింగ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, రిమైనింగ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ వచ్చేసి 90 యూనిట్స్ ఆఫ్ వర్క్ వచ్చిందండి. ఓకేనా, బి 10 డేస్ లో 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తుంది. రిమైనింగ్ మనకు మిగిలినది ఎవరు చేయాలి, ఏ చేయాలి. ఎంత, 90 మైనస్ 60. ఓకేనా, 90 మైనస్ 60, సో ఎంత మిగులుతుందండి, 30 యూనిట్స్ ఆఫ్ వర్క్ మిగులుతుంది. దీన్ని ఎవరు చేయాలి, బి లెఫ్ట్ అయిపోయాడు 10 డేస్ చేసేసి. కాబట్టి ఎవరు చేయాలి, ఏ చేయాలి. 30 యూనిట్స్ ఆఫ్ వర్క్ ని ఏ చేయాలి. కాబట్టి రాసుకోండి, ద రిమైనింగ్ వర్క్ క్యాన్ బి డన్. ఓకేనా, ద రిమైనింగ్ వర్క్ క్యాన్ బి డన్ బై ఏ ఇన్ డేస్ లో కనుక్కుందాం. సో ఏ ఇన్ డేస్, ముందుది మీరు రాసుకోండి, చెప్తాను, మీరు రాసుకోండి. ద రిమైనింగ్ వర్క్ క్యాన్ బి డన్ బై ఏ ఇన్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 30 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయాలి. ఓకేనా, ఎంత అవుతుంది, ఏ వచ్చేసి పర్ డేకి 5 చేస్తుంది. ఇప్పుడు ఎంత అవుతుంది అది, 5 1 జా 5 6 జా. ఓకేనా, 5 1 జా 5 6 జా, సో 6 డేస్ పడుతుంది. ఓకేనా, 6 డేస్ పడుతుంది. ఓకే, సో ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి మీరు. ఓకేనా, ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి మీరు. ఓకే, సో చూసుకోండి, ఒకసారి చూసుకోండి.
సో ఇంత పెద్దగా చేయాలంటే మీకు ఇబ్బంది అవుతుంది కదా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నటువంటి షార్ట్ కట్ కూడా వర్క్ అవుతుంది చూడండి. ఎందుకంటే ఇక్కడ చూడండి బి వర్క్డ్ ఫర్ ఇతని క్లారిటీగా ఇచ్చింటే మనం ఇక్కడే చేసేవాళ్ళం ఆఫ్టర్ 10 days అని. ఓకేనా, 10 days అని ఇచ్చాడు కదా. సో మనకు ఫార్ములా అయితే అప్లికబుల్ అవుతుంది, బట్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయలేదు కాబట్టి మనం జనరల్ మెథడ్ చేసాం. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు చూడండి. ఏ ఇంటూ ఎవరైతే తప్పుకుంటున్నారో వాళ్ళు మైనస్ ఎన్ని రోజుల తర్వాత 10 days తర్వాత డివైడెడ్ బై ఎవరు తప్పుకుంటున్నారు బి తప్పుకుంటున్నారు బి. ఓకేనా, సో ఏ ఎంత 18 days ఇంటూ 15 మైనస్ 10 డివైడెడ్ బై 15. సో 18 ఇంటూ 5 divided by 15. So 18 5 ఎంత అండి 90 divided by 15. సో 15 1 15 6 సో 6 days వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఓకేనా, నేను ఎందుకు ఈ విధంగా చెప్పలేదంటే వెరీ బిగినింగ్ లో సో మనం డిస్కస్ చేసుకునేటప్పుడు క్లాస్ లో సో ఆఫ్టర్ అని బిఫోర్ అని ఈ విధంగా ఇచ్చాడు కాబట్టి నేను కాన్ఫిడెంట్ గా ఆ విధంగా చెప్పాను. ఇక్కడ చూడండి బి వర్క్డ్ ఫర్ 10 days అండ్ లెఫ్ట్ ద జాబ్ ఆఫ్టర్ అనే ఉంటుంది. 10 days తర్వాతనే కదా అతను లెఫ్ట్ అయ్యాడు కాబట్టి ఆఫ్టర్ అనేదే ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ వచ్చినప్పుడు బిఫోర్ వస్తే అది ప్లస్ అవుతుంది, ఇక్కడ బిఫోర్ వస్తే అది ప్లస్ అవుతుంది, ఇక్కడ టోటల్ టైం వస్తుంది. ఇక్కడ 10 days అండ్ లెఫ్ట్ ద జాబ్ అన్నాడు అంటే 10 days తర్వాత లెఫ్ట్ అయిపోయాడు. ఓకేనా, 10 days తర్వాత లెఫ్ట్ అయిపోయాడు, 10 days కంటే ముందు కాదు కదా. సో 10 days తర్వాత కాబట్టి ఆఫ్టరే వస్తుంది కాబట్టి ఎక్స్ ఇంటూ వై మైనస్ 10 డివైడెడ్ బై వై అని రాసుకోండి, లేకుంటే ఏ ఇంటూ బి మైనస్ 10 డివైడెడ్ బై బి అని రాసుకోండి. ఓకేనా, సో షార్ట్ కట్టే బెటర్ అండి, మనకు షార్ట్ కట్టే బెటర్. ఓకేనా, ఈ విధంగానే ఫాలో అయిపోండి, షార్ట్ కట్టే ఫాలో అయిపోండి. ఓకేనా ఓకేనా ఓకే, ఫైనల్ క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫైనల్ క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేద్దాం. సో 7:50 అయింది. సో ఒక క్వశ్చన్ డిస్కస్ చేసి క్లాస్ మైండ్ అప్ చేసేద్దాం. ఓకేనా, ఓకే నెక్స్ట్ వన్. సో షార్ట్ కట్టే చూసుకోండి, షార్ట్ కట్టే చూసుకోండి. ఈ క్వశ్చన్కి అయితే షార్ట్ కట్ లోనే చూసుకోండి. ఓకేనా, ఏ ఇంటూ బి మైనస్ 10 డివైడెడ్ బై బి. ఎందుకు బి రాస్తున్నాను, ఎవరైతే బి తప్పుకుంటున్నారో వాళ్ళు బి వర్క్డ్ ఫర్ 10 days అండ్ లెఫ్ట్ ద జాబ్ అన్నాడు కదా కాబట్టి బి తప్పుకుంటున్నాడు కాబట్టి బి రాశాను. ఓకే, సో ఒకసారి క్లాస్ లో డిస్కస్ చేసుకున్నట్వి నీట్ గా 1 or 2 times చూసుకోండి. ఓకేనా, 1 or 2 times చూసుకోండి. ఎగ్జామ్స్ లో పెట్టిన పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఒకసారి చూసుకోండి. ప్రీవియస్ పేపర్ టిఎస్ అండ్ ఏపీ అండ్ అదర్ స్టేట్స్ ఉంటాయి కదా. సో మన సరౌండింగ్ లో ఏవేవైతే స్టేట్స్ ఉన్నాయో అవి ఒకసారి క్లియర్ గా చూసుకోండి. మనం డిస్కస్ చేసుకున్న వారికి మోర్ దెన్ ఎనఫ్ అండి, మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కాదులేండి, ఇది వేరే పేపర్, ఇది వేరే పేపర్, వేరే క్వశ్చన్స్ నేను నోట్ చేశాను. ఆ పీపీటీ నేను ఎడిట్ చేసి ఇక్కడ పెట్టాను అనమాట. ఈ క్వశ్చన్ నేను ఎడిట్ చేయలేదు అంతే. సో టైమ్ అండ్ వర్క్ లేదు ఈ క్వశ్చన్. ఓకేనా, టైమ్ అండ్ వర్క్ లేదు. మీకు ఎగ్జామ్ పెట్టాను కదా ఆ ఎగ్జామ్ పేపర్లోని ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా, సో చూడండి ఫైనల్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఓకేనా, ఫైనల్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 4 men, ఓకేనా, 4 men and 6 women can complete the work in 8 days. Can complete a work in 8 days. A work in 8 days. A work in 8 days. While 3 men and 7 women and 7 women can complete in 10 days. Can complete in 10 days. Okay, na can complete in 10 days. In how many days? In how many days will 10 women complete it? In how many days will 10 women complete it? Okay, so చూడండి ఒకసారి. 4 men and 6 women can complete a work in 8 days, while 3 men and 7 women can complete in 10 days. In how many days will 10 women can complete it? చూడండి ఇక్కడ మీరు ఇక్కడ అండు ఇక్కడ 6
సో చూడండి ఇక్కడ అండు 6 ప్రాబ్లమ్స్ కాదు ఇవి, ఓకేనా. అండు 6 ప్రాబ్లమ్స్ కాదు. అందులో చూడండి 4 and 6 ఇచ్చారు. ఇక్కడ 4 పురుషులు మరియు 6 స్త్రీలు కలిసి ఒక పనిని 8 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. ఇంతకుముందు మనం ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేసాం? 4 పురుషులు 6 స్త్రీలు కలిసి 8 రోజుల్లో పనిచేస్తే, ఇంతకు ముందు కూడా అంటే వీళ్ళు అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు 3 పురుషులు మరియు 7 స్త్రీలు కూడా 8 రోజులే. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసాం, రైట్. అక్కడ అండు 6 ఉన్నాయి, ఓకేనా. సో అక్కడ సేమ్ లేదు, ప్లస్ ఇక్కడ అండే ఉంది, ఓకేనా. సేమ్ ఇవ్వనప్పుడు మాత్రమే ఈ విధంగా ఇస్తాడు. అండు 6 ఇచ్చినాడు అనుకోండి, సేమ్ వర్క్ ఇస్తాడు అనమాట. అంటే 4 పురుషులు 8 మంది స్త్రీలు కలిసి 45 రోజుల్లో చేస్తే 10 మంది 12 మంది స్త్రీలు కలిసి 45 రోజుల్లోనే కంప్లీట్ చేస్తారు. అండు 6 ఇస్తే సేమ్ అదే విధంగా ఇస్తాడండి. డేస్ అయితే సేమ్ ఇస్తాడు. ఇది ఆ విధంగా కాదు, ఓకేనా. ఇది డిఫరెంట్ గా ఉంది చూడండి. ఇది జనరల్ ప్రొసీజర్ లో చేద్దాం, ఓకేనా. ఇది జనరల్ ప్రొసీజర్ లో చేద్దాం. ఒకసారి క్వశ్చన్ క్లియర్ గా నోట్ చేసుకోండి. ఒకసారి క్వశ్చన్ క్లియర్ గా నోట్ చేసుకోండి. దీనికి ఎటువంటి షార్ట్ కట్స్ అయితే ఇప్పటి వరకు నేను చేయలేదు. సో నేను జనరల్ ప్రొసీజర్ లో ఇప్పుడు మీకు చేసి షార్ట్ కట్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్ గా నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం కదా ప్రీవియస్ పేపర్స్. అప్పుడు ఈ క్వశ్చన్ ని మళ్ళీ మీకు మెన్షన్ చేసి షార్ట్ కట్ కనుక్కొని నీకు చెప్తాను, ఓకేనా. ఇప్పుడైతే జనరల్ ప్రొసీజర్ లో చేద్దాం, ఓకేనా. ఇప్పుడైతే జనరల్ ప్రొసీజర్ లో చేద్దాం, ఓకేనా. సో ఆన్సర్ 16 days కాదండి. ఆన్సర్ 16 days కాదు, రాంగ్ ఆన్సర్. 40 days వస్తుంది, ఓకేనా. 40 days వస్తుంది. ఆప్షన్స్ నోట్ చేసుకోండి. 35, ఓకేనా. 35, 40, 45, 50. 30, 40, 45, 50. 30, 40, 45, 50. ఓకే. సో చూడండి, ఫస్ట్ స్టెప్ రాసుకోండి. ఏమన్నాడు? 4 పురుషులు మరియు 6 స్త్రీలు ఒక పనిని 8 రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంటున్నాడు. అయితే 3 స్త్రీలు మరియు 7 పురుషులు 10 రోజుల్లో చేస్తారంటున్నారు, ఓకేనా. ఇన్ హౌ మెనీ డేస్ విల్ 10 women కెన్ కంప్లీట్ ఇట్? సో ఫస్ట్ స్టెప్ రాసుకోండి. లెట్ వర్క్ డన్ బై 1 men in 1 day, ఓకేనా. 1 men in 1 day is equal to m, ఓకేనా. m 1 men కాబట్టి 1 day కాబట్టి జస్ట్ m అని పెట్టుకోండి, ఒక రోజే కాబట్టి. 1 woman in 1 day వచ్చేసి w అని పెట్టేసుకోండి, ఓకేనా. w అని పెట్టేసుకోండి, ఓకేనా. w అని పెట్టేసుకోండి, ఓకేనా. ఇక్కడ మనకి స్పేస్ సరిపోదు, జస్ట్ అది నోట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం లెట్ వర్క్ డన్ బై 1 men in 1 day is equal to 1 men కాబట్టి m. Let work done by 1 woman in 1 day is equal to w. 1 day 1 woman కాబట్టి w, 1 day 1 men కాబట్టి m, ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు? 4 men and 6 women అంటున్నాడు. అండ్ అంటే ఎప్పుడు మనకు ప్లస్ ఏ వస్తుంది, ఓకేనా. సో 4 women, ఓకేనా. ఫస్ట్ 4 men అండ్ అంటే ప్లస్ 6 women is equal to, సో ఏమవుతుందండి? ఏమవుతుంది? సో 1/8 days అవుతుంది, ఓకేనా. 1/8 days అవుతుంది, ఓకేనా. 1/8. సో ఇది మనకు ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది, ఓకేనా. ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. వర్క్ డే 8 days అంటున్నాడు కదా, ఓకేనా. 8 days అంటున్నాడు. చూడండి 4 men and 6 women కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 8 days, ఓకేనా. ఈ విధంగా రాసుకొని 1/8. నెక్స్ట్ 3 men and 7 women కెన్ కంప్లీట్ ఇన్ 10 days అంటున్నాడు. సో ఏం రాసుకుంటాం మనం? లెట్ వర్క్ డన్ బై 1 men in 1 day లాగా m రాసుకున్నాం. లెట్ వర్క్ డన్ బై 1 woman in 1 day అంటే w రాసుకున్నాం. సేమ్ అదే విధంగా 3m plus 7 women, 3 men plus 7 women ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/10 అవుతుంది, ఓకేనా. 1/10 అవుతుంది. ఇది మనకు సెకండ్ ఈక్వేషన్ అవుతుంది, ఓకేనా. సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. సో ఈ బోత్ ఈక్వేషన్స్ ని మనము మల్టిప్లై చేయాలి, ఓకేనా. మల్టిప్లై చేయాలి. చూడండి, మల్టిప్లై ఈక్వేషన్ 1/3 అండ్ ఈక్వేషన్ 2/4. సో ఫస్ట్ దీన్ని వచ్చేసి మనము 3తో మల్టిప్లై చేద్దాం. దీన్ని వచ్చేసి మనము 4తో మల్టిప్లై చేద్దాం, ఓకేనా. 4తో మల్టిప్లై చేద్దాం. చూడండి 4 3 12, ఓకేనా. లేకపోతే దీని నుంచైనా ఫస్ట్ ఇదైనా తీసుకోండి. సో చూడండి ఈ విధంగా తీసుకోండి, లేకపోతే ఇక్కడ రాసుకోండి. మల్టిప్లై ఈక్వేషన్ 1/3. సో 3తో మల్టిప్లై చేయమని చెప్తున్నాను. అండ్ ఈక్వేషన్ 2 ఏది? ఇది
దేంతో మల్టిప్లై చేయమంటున్నాడు? బై 4. 4తో మల్టిప్లై చేయాలి. అంటే లేని వాల్యూస్ ఏం కాదు, ఇక్కడ ఉన్నాయే మనకి ఈక్వేషన్ సాల్వ్ అవ్వడానికి. ఓకేనా? ఈక్వేషన్ సాల్వ్ అవ్వడానికి. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చేద్దాం చూడండి. సో 3 4 జా 12, 12 men ప్లస్ 3 6 జా 18, 18 women ఇజ్ ఈక్వల్ టు, దీన్ని కూడా మనము సేమ్ 3 తోనే మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో 3 తోనే మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో పైన ఉన్న దాన్ని మాత్రమే. సో 3 × 1 3 డివైడెడ్ బై 8 అదే విధంగా పెట్టుకోండి. నెక్స్ట్ 4 తో మల్టిప్లై చేయండి. 4 3 జా 12 men ప్లస్ 4 7 జా 28 women ఇజ్ ఈక్వల్ టు, సో 4 × 1 4 డివైడెడ్ బై 10. సో చూడండి ఇప్పుడు ఏమవుతుంది? సో ప్లస్లు ఉన్నవి మైనస్లు అవుతాయి, మైనస్లు ఉన్నవి ప్లస్లు అవుతాయి. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇది ప్లస్ఏ కాబట్టి మైనస్, ఇది ప్లస్ఏ కాబట్టి మైనస్ అవుతుంది. ఓకేనా? మైనస్ అవుతుంది. కావాలంటే ఇక్కడ రాసుకోండి, సబ్ట్రాక్ట్ ద 2 ఈక్వేషన్స్ అని. ఓకేనా? సబ్ట్రాక్ట్ ద 2 ఈక్వేషన్స్, 2 ఈక్వేషన్స్, 2 ఈక్వేషన్స్. ఓకేనా? సో 2 ఈక్వేషన్స్. సో ఇక్కడ సరిపోదు మనకు. సో ఇక్కడ దాకా క్లియర్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ స్లైడ్ లో మనం డిస్కస్ చేద్దాం నీట్ గా. ఓకేనా? సో 12 men plus 18 women is equal to 3/8. 12 men plus 28 women is equal to 4/10. ఓకేనా? సో మైనస్ మైనస్ పెట్టుకోండి. సో ఇక్కడ చేద్దాం మనం. ఓకేనా? ఇక్కడ చేద్దాం చూడండి. సో 12 12 విల్ గెట్ క్యాన్సిల్, ప్లస్ 12 కి మైనస్ 12 కి క్యాన్సిల్ అండి. సో ఇక్కడ ఏం మిగులుతుంది చూడండి, 8 ఇది ప్లస్ 18, ఇది మైనస్ 28. సో మైనస్ 28 లో నుంచి ప్లస్ 18 పోతే ఎంత? 10 మిగులుతుంది. సో మైనస్ 10 అనమాట. ఓకేనా? మైనస్ 10, మైనస్ 10. ఓకే. సో ఇజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఏం మిగులుతుంది? సబ్ట్రాక్ట్ చేద్దాం, పెద్ద వాల్యూలో నుంచి చిన్న వాల్యూ తీసేద్దాం. సో 4/10 మైనస్ 3/8. ఓకేనా? మైనస్ 3/8. ఓకే. సో చూడండి, సో ఇక్కడ చేద్దాంలేండి. 10 women is equal to, ఓకేనా? సో ఇక్కడ దాకా ఎవరైనా నోట్ చేసుకోకపోతే జస్ట్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకేనా? స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ 10 women is equal to, ఓకేనా? 10 women is equal to 4/10 మైనస్ 3/8. ఓకేనా? 3/8. సో మనం డిఫరెన్స్ కనుక్కునేటప్పుడు ఏం చేస్తాం? ఎల్సిఎం తీసుకోండి, ఎందుకంటే ఇది ఫ్రాక్షన్ లో ఉంది కదా. సో 10 × 8 ఎంత? 80. ఓకేనా? 80. సో 10 women is equal to, ఇక్కడ రాసుకోండి, 10 women is equal to 80. సో చూడండి 80 అనేది 10 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ పోతుంది. 10 8 80 కదా. 8 ఇంటూ న్యూమరేటర్ లో ఎంత ఉంది? 4. సో 8 4 జా 32, మైనస్ ఉంది కాబట్టి మైనస్. 80 అనేది 8 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 10 టైమ్స్ కి. 8 10 జా 80. సో 10 టైమ్స్ పోతుంది. న్యూమరేటర్ లో 3 ఉంది. సో 10 3 జా 30. సో 10 women is equal to, 32 లో 30 పోతే ఎంత అండి? 2 మిగులుతుంది, డివైడెడ్ బై 80. సో 2 1 జా 2 40 జా 8. ఓకేనా? 2 40 జా 80. సో 10 women is equal to 1/40. ఓకేనా? 1/40. సో 1/40 అంటే మనకి ఏమని ఇప్పుడు? సో 10 women's 1 day work will be 1/40 అనమాట. 10 women's 1 day work will be 1/40. 1 day వర్క్ వచ్చేసి 1/40 అండి. అయితే దస్ చూడండి, 10 women's will complete in work in 40 days. ఓకేనా? 1 day వర్క్ వచ్చేసి 1/40. సో టోటల్ వర్క్ ఎంత అవుతుంది? 40 days లో కదా, 40 days కదా. సో 10 women's will complete the work in 40 days. ఓకే. సో రాసుకోండి ఇక్కడ. సో 10 women's 1 day work, 1 day work, 1 day work is equal to 1/40, 2 day work is equal to 2/40. కంప్లీట్ వర్క్ వచ్చేసి 40 days అన్నమాట. ఓకేనా? 10 women's 1 day work will be 1/40. ఓకేనా? 1/40. ఓకేనా? 1/40. therefore 10 women's, ఓకేనా, 10 women's will complete the work in 40 days. ఓకేనా? 40 days. సో మీరు అనుకున్నట్టు డిఫికల్టీ ఏం కాదండి, ప్రాబ్లం వచ్చేసి సింపులే. ఓకేనా? ప్రాబ్లం వచ్చేసి సింపులే. ఈ విధంగా ఈక్వేషన్ గా మీరు కనుక ఫామ్ చేసుకున్నారనుకోండి, సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి డెఫినెట్ గా నేను షార్ట్ కట్ అనేది కనుక్కుంటాను. ఓకేనా? షార్ట్ కట్ అనేది నేను ఈరోజు ఒకసారి నేను ఓన్ గా ప్రాక్టీస్ చేసేసి ఏమైనా షార్ట్ కట్ కనుక కనెక్ట్ అయితే, ఇదొక ప్రాబ్లంకే కాదు, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒక 3 4 చూసుకొని ట్రై చేస్తాను.
ఒక ప్రాబ్లంకి కనెక్ట్ అయింది అనుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్సే ఒక 3, 4 తీసుకొని ట్రై చేస్తాను. వాటికి కూడా కనెక్ట్ అయింది అనుకోండి, డెఫినెట్‌గా మీకు టుమారో క్లాస్‌లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌కి షార్ట్ కట్ చెప్తాను నేను. ఎందుకంటే ఈ విధంగా చేయడం కొంచెం ఇబ్బందే అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, బై ప్రాక్టీస్ కొద్దీ వస్తుంది. బట్ షార్ట్ కట్ చూద్దాంలెండి. ఓకేనా? డెఫినెట్‌గా షార్ట్ కట్ డిస్కస్ చేద్దాంలెండి. ఓకే. ఓకే అండి. ఓకే అండి. సో, ఈరోజైతే మనకు ఓన్లీ 10 క్వెషన్సే డిస్కస్ చేసుకున్నాం. ఓన్లీ 10 క్వెషన్సే డిస్కస్ చేసుకున్నాం. అది కూడా హర్యానా పేపరు సెట్ డి. ఓకేనా? హర్యానా పేపరు సెట్ డి 2023 యొక్క పేపర్ ఇది. 22 పేపర్ కాదు. 2023లో హర్యానా సర్కిల్‌లోని సెట్ డి పేపర్ అన్నమాట. ఓకేనా? సో, టుమారో క్లాస్‌లో వచ్చేసి మాక్సిమం మనము రీసెంట్‌గా జరిగింది కదా! మనకు 2024లో పీఏ ఎగ్జామ్. సో, అది డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అది డిస్కస్ చేసుకుందాం. సో, దీని తర్వాత టీఎస్ పేపర్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? టీఎస్ పేపర్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఓకే అండి. ఈ రోజుటికైతే మనకు మార్నింగ్ క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? హావ్ ఎ నైస్ డే.